వరంగల్ భద్రకాళి అమ్మవారిని మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. గత ప్రభుత్వం అమ్మవారి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దేవాలయాల అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. భద్రాచలం అసలు రెండు రాష్ట్రాల మధ్య కూడా ఉన్నటువంటి అంశం అంటూ కూడా సమగ్ర విచారణతో ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. దేవాలయ భూములు దేవాలయానికే చెందాలని అన్నారు. భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంలో అమ్మవారిని తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికి ఒక దేవాదాయ మంత్రిగా రావడం జరిగింది. ఎందుకంటే మరి శాకంబరి ఉత్సవాలు అనేటివి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవపేతంగా మరి జరుగుతాయి. వరంగల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఆడబిడ్డ అమ్మవారికి కూరగాయలు పళ్ళు ఫలాలు తెచ్చి మరి అర్పించి పూజలు చేసుకొని మరి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మొక్కుకొని వాళ్ళ కోరికలు మరి తీర్చుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి శాకంబరి ఆచారం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే పూర్వంలో ఒకసారి కరువు వచ్చినప్పుడు మరి ఋషులందరూ కూడా ఏం చేయాలో తోచక భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారు మరి ప్రజలు చనిపోతూ ఉన్నారు, కరువు తాండవిస్తూ ఉన్నది, వర్షాలు లేవు, మరి సరి అయిన పంటలు లేక మరి తినడానికి తిండి లేక ప్రజలు మరి మరణిస్తూ ఉన్నారు, వారికి నువ్వే దిక్కు, మరి ఈరోజు వాళ్ళు మళ్ళీ బాగుపడాలి, మళ్ళీ అందరం కూడా సంతోషంగా ఉండాలి అంటే నీ వల్లనే అవుతుంది అనేటువంటి మరి కోరికలు వారు కోరినప్పుడు అప్పుడు అమ్మవారు ఒక మరి దైవ స్వరూపిణిగా ఆమె ఒంటిలో నుండి ఈ కూరగాయలు అదే పళ్ళు ఫలాలు ఇవన్నీ కూడా మొలకెత్తి ఆ రోజు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఋషుల ఆలోచన మేరకు అక్కడ ఉన్న ప్రజల అవసరాల మేరకు ఆ యొక్క మరి ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం కావడం జరిగింది.